నైట్ అనేది కూడా తెలియదు. అదే అదే కష్టం అండి, మన లైట్ ఉంటుంది ఇంతే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ 2 వీడియోస్ మా పెద్దనాన్న పదవి విరమణ ఫంక్షన్ అండ్ మా పెద్దనాన్న వర్క్ చేసే ప్లేస్ దగ్గర కూడా సన్మానం చేశారు కదా. ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో సన్మానం కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం బావి లోపలికి వెళ్ళాము. ఇక్కడ అందరం కూడా వెయిట్ చేస్తున్నాము. అక్కడ ఓన్లీ పర్మిషన్ తీసుకొని మాత్రమే బావి లోపలికి వెళ్ళాలి. మేము ఇక్కడ అదే వెయిట్ చేస్తున్నాం అందరం కూడా. ఇదంతా కూడా సింగరేణి వర్కర్స్ వర్క్ చేసే ప్లేస్. వీళ్ళకి రూమ్స్ కూడా ఉంటాయి. ఎవరైనా కూడా వాళ్ళ షిఫ్ట్ వైజ్ వచ్చి వర్క్ చేసుకొని వెళ్తారు. టోటల్ గా చూపించేదంతా కూడా ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ SRP1 ఇంక్లైన్ శ్రీరాంపూర్ ఏరియా. ఇక్కడ నేను చూపించేదంతా కూడా వీళ్ళందరూ కూడా సన్మానం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా వర్కర్స్ అందరూ కూడా వర్క్ లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ నేను చూపిస్తున్నాను, కొంతమందిని చూస్తున్నారా? ఇక్కడ ఇదంతా మిషన్ అన్నమాట. ఈ మిషన్ ద్వారానే లోపలికి బావి లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. ఒకసారి చూడండి మీరు కూడా. ఇక్కడ ఒకటి కార్ అంట, దాని మీద కూర్చొని మనం వెళ్ళాలి లోపలికి. మేము కూడా అలానే వెళ్ళాము. మీరు చూడండి టోటల్ బ్లాగ్ మొత్తం. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఒక ఎంప్లాయ్ దాని మీద కూర్చొని బావి లోపలికి వెళ్తున్నాడు. ఇది ఒక 5 minutes తర్వాత మళ్ళీ ఇంకొకరు వెళ్తారు. వెంటనే వెళ్ళకూడదు. టోటల్ గా కూడా ఏ లోపల ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తున్నాను. చాలా మంది ఎంప్లాయీస్ కూడా వాళ్ళ వర్క్స్ కి వెళ్ళిపోతున్నారు. అందరూ వాటర్ బాటిల్స్, టిఫిన్స్ అన్ని కూడా తీసుకొని వెళ్ళొచ్చు లోపలికి. వ్యూవర్స్ కూడా చాలా మంది తెలిసి ఉంటుంది, కొందరు తెలియకపోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం ఇలా ఎక్స్పీరియన్స్ చేశాను బావి లోపలికి వెళ్ళడము. కానీ మీరు కూడా ఒకవేళ వెళ్ళి ఉంటే చూస్తే లైక్ చేయండి, తెలిసి ఉంటే. ఒకవేళ తెలియని వాళ్ళు కూడా ఉంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలా చాలామందికి తెలియదు అని అనుకుంటున్నా కాబట్టి నేను ఈ వీడియో షూట్ చేసి జస్ట్ చూపిస్తున్నాను. టోటల్గా వాళ్ళు బొగ్గు దవ్వే దగ్గరికి అయితే నేను వెళ్ళి చూపించలేను, కానీ ఒకవేళ ఇలా ఉంటుంది అనే ఒక ప్రాసెస్ అయితే తెలుస్తుంది కదా, అందుకనే ఈ వీడియో నేను షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ లోపల టెంపుల్ కూడా ఉంటుంది. వీళ్ళకి మైసమ్మ టెంపుల్ అనుకుంటున్నాను, నేను కూడా క్లియర్గా చూడలేదు. ఇక్కడ టెంపుల్ కూడా ఉంటుంది వాళ్ళకి. వీళ్ళందరూ కూడా ఎంప్లాయీసే. సో ఏదైనా నాకు తెలిసి తెలియక మాట్లాడి ఉంటేనైతే సారీ, ఎందుకంటే నాకు కూడా సరిగ్గా తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మా వాళ్ళు కూడా రెడీ అయిపోతున్నారు పర్మిషన్ కోసము. అలాగే ఎగ్జైట్మెంట్, మేము కూడా ఇదంతా కూడా ఒక అడ్వెంచర్ లాగా అనుకుంటున్నాము, ఎక్స్పీరియన్స్. ఇక్కడ వీళ్ళందరూ కూడా అది తీసుకొని వెళ్తున్నారు. నాకైతే కొంచెం సైకిల్ లాగా అనిపించింది దాని మీద కూర్చుంటే. కాళ్ళు మాత్రం కింద ఆననివ్వకూడదు, షూస్ వేసుకొని మాత్రమే వెళ్ళాలి. చేతులకి గ్లౌజెస్ అన్ని కూడా వాళ్ళు, హెల్మెట్ అయితే కంపల్సరీగా ఉండాలి, లైట్ కూడా పెట్టుకొని వెళ్ళాలి కంపల్సరీగా. వీళ్ళందరూ కూడా రెడీ అయిపోయి సో వెళ్తున్నారు. ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఒకసారి హాయ్ చెప్పమని కూడా అన్నాను వాళ్ళందరినీ. మా వాళ్ళైతే పర్మిషన్ తీసుకొని వచ్చారు. వాళ్ళు హెల్మెట్లు అలాగే లైట్స్ కూడా ఇవన్నీ ఇచ్చి పెట్టుకోమని చెప్పారు. ఎంతమంది వెళ్తున్నాము ఏంటి అనేది కూడా వాళ్ళు తీసుకొని మన సైన్స్ కూడా తీసుకుంటారు. సిగ్నేచర్స్ అయితే కంపల్సరీగా తీసుకున్నారు. అందరివి నేమ్స్ అన్ని రాసుకున్నారు, ఎంతమంది వెళ్తున్నారు అని కూడా రాసుకున్నారు. ఇక్కడ మేము అందరం వేసుకున్న తర్వాత ఒక ఫోటో తీసుకున్నాను. నేను షూట్ చేశాను కదా ఆల్రెడీ, షార్ట్ వీడియోలో కూడా పెట్టాను. ఇక్కడ ఫైనల్ గా లాస్ట్ కి అయితే ఒక్కొక్కరం అయితే బయలుదేరి లోపలికి వెళ్ళాము బావి లోపలికి. ఇప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారనేది ఒక అన్నయ్య కూడా చెప్తారు మీకు, చూడండి.
ఆల్రెడీ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, బొగ్గు అంతా కూడా తవ్వుతున్నారు లోపల. నేను అడిగాను పర్మిషన్, ఒక అన్నయ్య ఎక్స్ప్లెయిన్ చేయండి ఇదంతా కూడా తెలుస్తుంది కదా మాకేం తెలియదు అంటే, ఈ బొగ్గు ఎలా ఉంటుంది, మీకు అసలు వర్షం పడేది ఎలా ఉంటుంది అనేది కూడా తన మాటల్లోనే మనం విందాము. ఒకసారి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాననేది కూడా మీరు చూడండి. ఓకే, నార్మల్గా కోల్ అనేది ఒక 3 మీటర్లు కానీ 2 మీటర్లు కానీ 7 మీటర్లు కానీ ఫార్మేషన్ ఉంటుంది, దాని థిక్నెస్. ఇప్పుడు దీనికి వచ్చేసి అక్కడ ఉంది కదా, దీని మీద వైట్ డస్ట్ కొట్టిన కాబట్టి మీకు ఏర్పడదు, అది స్టోన్ కోల్. ఇదంతా కోల్, ఇదంతా మనం కోల్డ్ డస్ట్ కొడతాం. స్టోన్ డస్ట్ ఏది స్పాండనీస్ హీటింగ్ కాకుండా ఉండడానికి స్టోన్ డస్ట్ కొట్టడం వల్ల మీకు తెల్లగా ఉంటుంది. ఇట్లా చూడండి, ఇట్లా కోలేదా ఇదంతా? ఇప్పుడు మీరు నడుచుకుంటే దిగాల్సింది ఇది మ్యాగ్నెటిక్ సిస్టమ్ అంటారు, మ్యాగ్నెటిక్ చైర్ లిఫ్ట్ సిస్టమ్ అంటారు. ఓకే, ఇదేంటి ఇట్లా ఇదంతా? ఇట్లా గ్యాలరీస్ ఉంటాయి. ఫస్ట్ ఇది మొత్తం కూడా సాలిడ్, ఇప్పుడు ఇట్లా అయితే ఇస్తుంది ఇక్కడ దాకా. ఓకే, ఇది అంతా కూడా ఇట్లా కోల్తోనే ఫిల్ అయి ఉంటుంది టోటల్ గా. ఏం చేస్తామంటే టోటల్ మనం డ్రైవ్ చేసేటప్పుడు ఏంటంటే ఇది మొత్తం ఇప్పుడు టన్నల్ ఉంది కదా, ఇప్పుడు మనం మ్యాగ్నెటిక్ దిగినాం కదా, దాన్ని టన్నల్ అంటాం. టన్నల్ మీన్స్ నథింగ్ బట్ ఒక స్టోన్ ట్రిప్ లో దారి తయారని ఈ టన్నల్ అంటాం. ఆ టన్నల్ ద్వారా వచ్చి ఫస్ట్ ఈ సీన్ లో ఇది రేస్ అంటాం. ఇటు సైడ్ కూడా ఉంటుంది, గోడ కట్టుంది మీకు ఏర్పడుతుంది, దీన్ని డిప్ అంటాం. సేమ్ ఇట్లా గ్యాలరీ కూడా డ్రైవ్ చేసి ఉంటుంది. ఇట్లా రేస్ డిప్ అని ఒక గ్యాలరీస్ అనే ఫామ్ చేసుకొని దాని తర్వాత దీంట్లో మళ్ళీ ఈ పిల్లర్ ఫామ్ ఎందుకంటే ఒక పిల్లర్ అంటాం దీన్ని. ఇది ఇక్కడ దాకా ఉందంటే అక్కడ దాకా ఉంది చూడండి, అక్కడ ఇంకా మళ్ళీ లెవెల్ కావాలి, ఇది లెవెల్ అంటాం. ఇది లెవెల్, మళ్ళీ అక్కడ ఇంకొక లెవెల్ ఉంటాయి, లెవెల్స్కి పేర్లు ఉంటాయి. ఇది మనం ఉన్నది 3 లెవెల్ అన్నట్టు, అది 2 లెవెల్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది కదా, ఇట్లా ఒక రెక్టాంగిల్ స్క్వేర్ షేప్ లో ఉంటాయి పిల్లర్, అక్కడ నుంచి అక్కడ రేస్ ఉంటాయి. మళ్ళీ ఇదంతా ఒక పిల్లర్గా ఫామ్ చేస్తారు. ఈ కోల్ తీసినా కూడా ఈ స్టోన్ మన కొలాప్స్ కాకుండా ఉండడానికి ఈ పిల్లర్లు అనేది సపోర్ట్గా పెట్టుకొని ఫస్ట్ మనం ఈ ప్రాపర్టీ ఎక్కడ వరకు ఉన్నదో అక్కడ వరకు ఇట్లా ఈ కోల్ని తీసుకుంటే ఫిల్లింగ్ చేసుకుంటే పోతుంది. అట్లా పోయిన తర్వాత ఎండింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి మళ్ళీ ఈ పిల్లర్ నుంచి బొగ్గు తీయాలి. మన కాన్సెప్ట్ మ్యాక్సిమం కోల్ని మనం ఎక్స్ట్రాక్షన్ చేసుకొని పోవాలి, మీకు సపోర్ట్ కొద్దిగా ఉంచుకొని పోవాలి, అది కాన్సెప్ట్తో. దీంట్లో మళ్ళీ ఒక హాఫ్ లెవెల్ అంటే ఈ 2 పిల్లల్ని మళ్ళీ సగభాగం చేయడం, ఆ సగభాగం చేసిన తర్వాత మళ్ళీ ఈ పీస్ ఉంటుంది కదా, దీంట్లో మళ్ళీ సగభాగం చేసుకొని తీసుకుని రావడం, అక్కడ నుంచి తీసుకుని ఇక్కడ దాకా వస్తాం. ప్రజెంట్ ఇప్పుడు మా మైండ్ అక్కడ 58, 57 దగ్గర నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ 21 వస్తాం. ఇప్పుడు మనం ఉన్నది 1 రేస్, అట్లా 21 దగ్గర వర్కింగ్ నడుస్తాను. ఇక్కడ దాకా వస్తాం. వీటిలో మేము ఉంటాయి, ఎందుకంటే బ్లాస్టింగ్ చేస్తాము, కోల్ నుంచి దాంట్లో మీథేన్ ఉంటుంది. మన మైండ్ కూల్నెస్ అనేది ఎందుకు వస్తుంది అండి? కూల్నెస్ అనేది ఏం లేదు, మనకు సేమ్ కిచెన్లో ఎట్లయితే ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకొని లోపల ఉన్న పొగను మొత్తం బయటకు పంపిస్తాము. దీంట్లో ఇప్పుడు మనం దిగినాం కదా, అదొకటి అన్నది. ఇంకొకటి టబ్స్, ఇది మంచులు రావడానికి ఇది మ్యాన్ వే అంటాం. ఇంకొకటి మెటీరియల్ ఏదైతే కూల్ ఉందో మనం నీరు పంపించాలి, టబ్బులు కింద తీయాలి కదా, ఆ ట్రబుల్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కోసం ఏర్పడిన టన్నల్ని ఇంకొక టన్నల్ ఉంటుంది, అది మ్యాన్ వే డిప్ అంటాం. కానీ ఈ 2 టన్నల్లు మనకు ఎంట్రీస్ మైన్కి. ఇంకొకటి ఉంటుంది ఎయిర్ షాఫ్ట్, అంటే డైరెక్ట్ ఒక బావి ఉంటుంది కదా, పెద్ద బావి లెక్క కనెక్షన్ అవుతుంది కిందకి. ఆ బావికి మీద మౌత్ ఏదైతే ఉందో దాని దగ్గర మెయిన్ ఫ్యాన్ ఉంటుంది, పెద్ద ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది. ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయితే తిరగడం వల్ల ఈ 2 దారుల నుంచి ఎయిర్ తీసుకుని బయటకు పంపిస్తుంది కదా, ఆటోమేటిక్గా ఈ 2 దారుల నుంచి వచ్చిన ఎయిర్ మైన్ మొత్తం మేము ఇట్లా గోడలు కట్టి వెంటిలేషన్ సర్క్యూట్ ఫార్మేషన్ చేసి ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ద్వారా బయటకు పంపించేస్తాం. ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నడుస్తుంది కాబట్టి ఇక్కడ మనకు కూల్ ఉంటుంది, గాలి వస్తుంది. ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నడకపోతే గాలి ఉండదు, మైన్ నడపం. యాక్చువల్లీ శ్వాస తీసుకోవడానికి కూడా మనకి ఇబ్బంది ఉంటుంది, ఆక్సిజన్ ఉండదు, అసలు ఏది ఉండదు. అందుకే మెయిన్ అప్పుడప్పుడు పవర్ పోతుంది కదా, పవర్ ట్రిప్ అయినప్పుడు 2 hours వరకు కూడా న్యాచురల్ వెంటిలేషన్తో సర్క్యూట్ అవుతుంది. ఆ 2 hours కంటే మించి అయితే ఉండదు లోపల. పెడతామంటే దూరం అంటే ఇది ప్రాప్ ఉంటుంది, అది కింద పడకుండా అట్లా పెడతారు అంతే, సపోర్టింగ్ అన్నట్టు. అంటే మరి వర్షాలు ఇట్లా పడ్డప్పుడు కూడా దీనికి ఏమైంత ఎఫెక్ట్ ఏమో, అసలు ఏం ఎఫెక్ట్స్ ఏం లేదు, వర్షం పడేదనేది కూడా తెలియదు, అసలు ఏం తెలియదు. మళ్ళీ బయటకు వస్తే మీకు కూడా తెలుస్తుంది, నైట్ అనేది కూడా తెలియదు. అదే కష్టం అండి, మన లైట్ ఉంటుంది అంతే. అక్కడ ఉంది కదా, దాన్ని దిమ్మాలి, అక్కడ స్నానం పెట్టి టెంపుల్తో నేర్చుకుంది కదా, ఇవి రీసెంట్లీ వచ్చినాయి కదా, ఎప్పటి ఉందా? ఇది ఓల్డేనా? ఓకే. మరి చాలా మంది లోపల నుండి ఇట్లా నడుచుకుంటూ వస్తామని అంటారు కదా, అది ఇది ఇంకా బిఫోర్ యాక్చువల్లీ ఏంటంటే 21 దాకా ఉంటుంది ఈ మ్యానేజింగ్ సిస్టమ్ అనేది. అక్కడ దిగిన తర్వాత వర్కింగ్ స్పేస్కి వెళ్ళడం, మళ్ళీ బై వాక్ వెళ్ళాలి. యాక్చువల్లీ
కొంచెం కొన్ని కొన్ని మాకు places దూరం ఉంటాయి. ఓకే ఆ వర్కింగ్ దగ్గరికి వచ్చిన కొద్దీ దగ్గర ఉండదు. ఆల్మోస్ట్ దూరం ఉండేవి ఉంటాయి చాలా వరకు. ఓకే అరౌండ్ ఒక 500 మీటర్స్ వరకు మళ్ళీ నడవడం ఉంటుంది. సరే సార్. లైట్ ఆన్ చేసిన వారికి అన్నయ్య అన్నది చెయ్యి, ఎందుకంటే వీడియో రాదు కదా సరిగ్గా. ఇది ఒక సేఫ్టీ ఫీచర్ ఇక్కడ పడుతున్నాను కదా. ఈ మ్యానరింగ్ ఏదైతే ఉందో మనం వస్తున్న దారిలో మనకి ఏదైనా పడిపోయింది లేకుంటే మనకి ఏదైనా థ్రెట్ ఉన్నది, ఇది ఆపాలి అని అనుకుంటున్నాం. మనం కమ్యూనికేట్ చేయడానికి ఎవరు ఉంటారు కదా, అక్కడ ఒక పర్సన్ మళ్ళీ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు. మధ్యలో మనం జరిగినప్పుడు ఏంటంటే దీన్ని ఫుల్ కార్డ్ అంటాం మనం. ఇది ఒక బ్రేక్ లెక్క, ఇది ఒక బ్రేక్ లెక్క ఈ మ్యానరింగ్ సిస్టమ్. దీన్ని ఏదైతే ఇట్లా చేయబట్టుకొని ఇలా కిందికి లాగుతామో అది ఆఫ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఆగిపోయింది. మీరు ఆగండి దానికి బెస్ట్. ఓకే ఓకే సైడ్ మీరైతే కానీ ఇప్పుడు ఇట్లా చూడడానికి చల్ల ఉంది, ఇది అంత బొగ్గే కానీ మనకి ఇట్లా లోపలికి చూసి ఇట్లా కూలకుండా పెడతారు. ఏ టచ్ ఇది పక్కకి రండి. ఓకే ఆ తాడు కింద ఉండకండి, దాన్ని చూసుకుంటుంటాం. సైడ్ వాళ్ళకి తెలియదు కదా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు లోపల ఎలా ఉంటుందనేది తెలియదు కదా, సో అందరికి వ్యూవర్స్కి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారని అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా లాస్ట్కి మేమైతే ఒక 2 కిలోమీటర్స్ వరకు అయితే వెళ్ళినాం అనుకుంటా. 2 or 3 కిలోమీటర్స్ వెళ్ళాము లోపలికి. నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అంటే నార్మల్గా సింగరేణి కార్మికులు ఎట్లా చేస్తారో మాకు కూడా తెలియదు, కష్టం ఉంటుంది అని తెలుసు తప్ప ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. కానీ మేము ఇప్పుడు ఈరోజు ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వచ్చి మా పెద్దనాన్న రిటైర్మెంట్ సందర్భంగా మేము వచ్చాము, లేకపోతే మేము కూడా ఇక్కడ చూసేవాళ్ళం కాదు. ఇది ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ పెద్దనాన్న జాబ్ చేయడం వల్లనే మేము కూడా ఇక్కడ లోపల ఎలా దిగి చేస్తారని. థ్యాంక్ యూ సో మచ్ పెద్దనాన్న. అంటే సింగరేణి కష్టాలు కూడా చాలా ఉంటాయి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసినందుకే అమ్మో ఇంత కష్టం ఉంటుందా అనిపించింది. సో సింగరేణి కార్మికులందరికీ కూడా జై సింగరేణి. అయిపోయింది కదా అందరిది లాస్ట్కి, ఇక అందరి ఫేసెస్ బాయ్ లోపల చూడడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక అందరం కలిసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇంటికి. అందరం కూడా ఫుల్ టైర్డ్ అయిపోయాము. లాస్ట్కి ఇక్కడ మా అక్క వాళ్ళందరం కూడా చెప్తున్నారు. సో చాలా బాగా అనిపించింది, ఎక్స్పీరియన్స్ బాగా ఉంది, బాగా ఎంజాయ్ చేసామని. ఇక ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. అరౌండ్ 11-11:30 అవుతుందేమో ఇంటికి వెళ్ళేసరికి. ఇక్కడ మా పెద్దమ్మ వెళ్ళేసరికి మంచిగా పూరీలు అయితే చేసింది. చార్ మంచిగా మళ్ళీ తాగు. No man handling. Subscribe to Answer.
ఈ 3 డేస్ ట్రిప్ అయితే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. లాస్ట్గా 4:30 అవుతుంది, వచ్చేస్తున్నాము ఇంటికి. అప్పుడు మా పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళిద్దరు మా అక్కకి నాకు ఇద్దరికి బట్టలు పెట్టారు. ఇక్కడ ఫస్ట్ మా ఇద్దరిని కూర్చుండబెట్టింది పెద్దమ్మ. అట్లా వద్దు అని మా అక్క చెప్తే మళ్ళీ మా అక్కని బావని ఫస్ట్ కూర్చుండబెట్టి బొట్టు పెట్టి ఇక్కడ బట్టలు అయితే పెట్టారు. ఈ టోటల్గా ఈ 3 డేస్ ట్రిప్ అయితే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఐ హోప్ యూ గైస్ మీకు కూడా నచ్చి ఉంటుంది. వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చి ఉంటే కూడా లైక్ చేయండి. ఒకవేళ ఏ వీడియోస్ కూడా చూడలేదు అనుకుంటే నేను ఒకవేళ ఈ వీడియో ఒకటే చూస్తే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. లాస్ట్ 2 వీడియోస్ అవి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఎవరు ఎక్కడ ఏంటి అనేది, మా రిలేషన్స్ అనేది. సో ఇక్కడ మా పెద్దనాన్న పెద్దమ్మ అంటే మమ్మీ వాళ్ళ అక్క బావ ఓన్ సిస్టర్ పెద్దమ్మ అన్నమాట. ఇక్కడ లాస్ట్కి ఫైనల్గా మాకు కూడా ఇద్దరికి బట్టలు పెట్టారు. ఇక్కడ వచ్చేటప్పుడు మాత్రం ఫన్నీగా అన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక లాస్ట్కి అందరినీ ఒకసారి అయితే కవర్ చేయి అని చెప్పాను మా సిస్టర్ వాళ్ళ పాప ఉంటే. సో ఇక్కడ అదే నవ్వుకుంటున్నాము అందరము. కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా బాగా ఎమోషన్ అయ్యాము, ఎందుకో తెలియదు కానీ ఎమోషన్ అనిపించింది వచ్చేటప్పుడు. కానీ తప్పదు కదా, ఎవరింటికి వాళ్ళు అయితే వెళ్ళాలి. అంటే ఇన్ని డేస్కి కలిసాం కదా అందుకని కావచ్చు, చాలా బాగా ఎంజాయ్ ఉంది, అలాగే కొంచెం ఎమోషన్ అయ్యాము. రిషి అల్లు పెట్టొచ్చు కార్లో. ఫైనల్గా మేమైతే బయలుదేరేటప్పుడు ఇంకా మా బావ వాళ్ళందరూ కూడా పెద్దమ్మ పెద్దనాన్న అక్కలు అందరూ కూడా ఉండండి మార్నింగ్ వెళ్దురు అని చెప్పారు. కానీ ఇంకా డ్యూటీ కూడా ఉంటుంది కదా, సో అందుకే ఫైనల్గా బయలుదేరి అయితే వచ్చేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.